మనం హెల్త్ని సీరియస్గా తీసుకోగానే చేసే ఫస్ట్ పని జిమ్ మెంబర్షిప్ తీసేసుకొని 6 days a week బాగా ట్రైన్ అయ్యి మంచి హెల్త్ బెనిఫిట్స్ వచ్చేయాలనుకుంటారు. కానీ హెల్త్ బెనిఫిట్స్ మీరు జిమ్లో వర్కౌట్ చేస్తున్నప్పుడు మొదలవు. నెక్స్ట్ 2-3 daysలో మీరు రికవరీ కోసం ఏం చేస్తున్నారో అది మీ హెల్త్ అవుట్కమ్స్ని డిసైడ్ చేస్తుంది. కొంతమంది జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు, అలాగే ఫోన్స్లో బిజీగా ఉంటారు, వర్క్ స్ట్రెస్ అలాగే తీసుకుంటారు, హైడ్రేషన్ సరిగ్గా ఉండదు, న్యూట్రిషన్ సరిగ్గా ఉండదు, స్లీప్ సరిగ్గా ఉండదు. కానీ అలాగే రెగ్యులర్గా మటుకు జిమ్కి వెళ్తూ ఉంటారు, హాఫ్ రికవర్డ్ బాడీతో అలాగే జిమ్లో పుష్ చేస్తూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత ఇలాగే చేస్తూ ఉంటే బాడీ ఫెటిక్గా ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి, ఇంతకు ముందు చేసే అంత ఎనర్జీతో వర్కౌట్ చేయలేరు. సో ఇలా కంటిన్యూస్గా అవుతూ ఉంటే వర్క్లో ఉండే ప్రొడక్టివిటీ, వర్క్లో ఉండే ఫోకస్ కూడా తగ్గిపోతుంది. దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. జిమ్లో వర్కౌట్ చేసిన తర్వాత నెక్స్ట్ 2-3 days మీరు ఏం చేశారు? బాడీ కంప్లీట్గా రికవర్ అవ్వకుండా ఆర్ పార్షియల్లీ రికవరీ మోడ్లో మీరు ఓవర్ ట్రైన్ చేస్తుంటే ఆర్ బాడీని ఫుల్ కెపాసిటీకి పుష్ చేస్తూ ఉంటే బాడీ రెడీగా ఉండదు. అలాంటప్పుడు డ్యామేజ్ అక్యుములేట్ అవుతుంది, సెల్స్ రిపేర్ అవ్వవు, ఆర్ ఈవెన్ మీ మసిల్ ప్రోటీన్ సింథసిస్ ఉండదు, ఆర్ ఈవెన్ డ్యామేజ్ అక్యుములేట్ చేస్తూ బాడీ ఇన్ఫ్లేమ్డ్ స్టేట్గా ఉంటుంది. అలాంటప్పుడు ఏజింగ్ కూడా యాక్సిలరేట్ అవుతుంది. అందుకని మసిల్ హెల్త్ బాగుండాలన్నా, మెటబాలిజం, బ్రెయిన్ హెల్త్ బాగుండాలన్నా రికవరీ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. సో ఇవాళ వీడియోలో అసలు రికవరీ అంటే ఏంటి, బాడీ ఎలా రికవర్ అవుతుంది, ఎలాంటి సిస్టమ్స్ కలిసి వర్క్ చేస్తే బాడీ ఎఫిషియెంట్గా రికవర్ అవుతుంది, ట్రైనింగ్ నుండి బెనిఫిట్స్ చూడాలి అంటే ఏం మిస్టేక్స్ చేయకూడదు, ఇవన్నీ ఇవాళ వీడియోలో డిస్కస్ చేస్తాం. అందరు రికవరీ అనగానే ఏమనుకుంటారు, ఒక యాక్సిడెంట్ అయినప్పుడు, ఇంజురీ అయినప్పుడు ఆర్ ఫ్రాక్చర్ అలాంటివి జరిగినప్పుడు బాడీ ఇంజ్యూర్ అవుతుంది, ట్రీట్మెంట్ తీసుకుంటాము, రికవర్ అవుతాము, మళ్ళీ వీ గో బ్యాక్ టు అవర్ రెగ్యులర్ డే అనుకుంటారు. పీపుల్ థింక్ దిస్ ఈజ్ వాట్ రికవరీ ఈజ్ అబౌట్. కానీ మనం ఎవ్రీడే బాడీని పెడుతున్న స్ట్రెస్సర్స్, అది మన ట్రైనింగ్ వల్ల స్ట్రెస్ అయి ఉండొచ్చు, ఆర్ రెగ్యులర్గా ఫైనాన్షియల్ స్ట్రెస్సెస్ అయి ఉండొచ్చు, ఆర్ రిలేషన్షిప్ స్ట్రెస్ కానీ, కాన్ఫ్లిక్ట్స్ కానీ, ఆర్ ఈవెన్ పువర్ స్లీప్ కానీ, అన్హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్స్ కానీ, ఇలాంటివి ఏ ఉన్నా బాడీకి స్ట్రెస్సే అంటాం. సో బాడీ ఏ విధంగా స్ట్రెస్లోకి వెళ్ళినా మన బాడీ అనేది ఆ డ్యామేజ్ని, డిస్టర్బెన్సెస్ని అక్యుములేట్ చేస్తూ ఉంటుంది. సో రికవరీ అంటే ఈ డిఫరెంట్ థింగ్స్ వల్ల వచ్చే డ్యామేజ్ నుండి బయటపడడాన్ని రికవరీ అంటారు. సో అది స్లీప్, న్యూట్రిషన్, స్ట్రెస్, కాన్ఫ్లిక్ట్, ఎమోషనల్, ఫిజికల్ ఏదైనా అయి ఉండొచ్చు. సో ఇలాగ మన డే టు డే లైఫ్లో మనం అక్యుములేట్ చేసే స్ట్రెస్ని, డ్యామేజ్ వల్ల బాడీ కొన్ని చేంజెస్కి వెళ్తూ ఉంటుంది. అందులో వెళ్ళే టాప్ చేంజ్ వచ్చేసి ఇన్ఫ్లమేషన్. ఏ విధమైన స్ట్రెస్ ఉన్న బాడీకి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ నుండి బాడీ అడాప్ట్ అవుతుంది, రికవర్ కూడా అవుతుంది, కానీ దానికి సఫిషియంట్ టైం ఉండాలి. కానీ అది అడాప్ట్ అయ్యే లోపే మళ్ళీ ఇంకో స్ట్రెస్ని తీసుకుంటున్నప్పుడు బాడీ అలా లో గ్రేడ్ స్ట్రెస్ని అక్యుములేట్ చేస్తూ పోతుంది. దీన్నే ఇన్ఫ్లమేజింగ్ అని కూడా అంటాం. ఇంజురీ అయినప్పుడు, లేకపోతే మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అది అక్యూట్ ఇన్ఫ్లమేషన్ అంటాం. అది అప్పటికప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం, అది తగ్గిపోతుంది. కానీ అది కాకుండా క్రానిక్గా, అంటే ఎవ్రీ డే, డే టు డే జరిగే డ్యామేజెస్కి, స్ట్రెస్సెస్కి అక్యుములేట్ అయ్యే ఇన్ఫ్లమేషన్ వల్ల ఉండేది లో గ్రేడ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్. దానికి సఫిషియంట్ టైం ఇచ్చినప్పుడు మనం దాని నుండి రికవర్ అవుతాం. కానీ అది రికవర్ అయ్యే లోపే బాడీకి మళ్ళీ ఇంకో డే టు డే స్ట్రెస్సర్ని మనం మళ్ళీ ఇస్తున్నప్పుడు అది క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ డ్యామేజ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. మోస్ట్లీ మన ఎన్వైరన్మెంటల్ ఎక్స్పోజర్ వల్ల హెవీ మెటల్స్కి కానీ, టాక్సిన్స్కి కానీ, ప్లాస్టిక్స్కి కానీ, ఆర్ ఈవెన్ రెగ్యులర్గా మనం వర్కౌట్ చేసే స్ట్రెస్ కానీ, సో వీటి వలన మసిల్ టేర్ అయ్యి ఆర్ మైక్రో డ్యామేజ్ ఇన్ ద మసిల్ అంటాం. ఇలా మైక్రో డ్యామేజ్ జరిగినప్పుడు మనం రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అని రిలీజ్ చేస్తాం. దీన్నే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. కానీ దానివల్లే మనకి బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇది ప్రొడ్యూస్ అయ్యే లోపే మనం బాడీకి ఇంకో స్ట్రెస్సర్ ఇచ్చామనుకోండి, అది అండర్ రికవరీ అంటాం. సో ఇలాంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్సెస్ మనకి ఇవాళ మోడర్న్ టైమ్స్లో చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ అందరూ మర్చిపోయి రెగ్యులర్ వేరే స్ట్రెస్సర్స్ ఉన్నా కూడా జిమ్లో హై ఇంటెన్సిటీ లోడ్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని అక్యుములేట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళు నెక్స్ట్ వర్కౌట్కి ఎక్కువ టైం ఇవ్వాలి రికవరీకి, ఆర్ నెక్స్ట్ స్ట్రెస్సర్కి లోడ్ తక్కువ తీసుకోవాలి. అందరూ మర్చిపోయేది ఏంటి అంటే చాలా వర్క్ స్ట్రెస్ ఉంటుంది, స్లీప్ ఓన్లీ 5-6 hours ఉండొచ్చు, ఆర్ రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్ ఉండొచ్చు, ఆర్ ఎమోషనల్గా ఫైనాన్షియల్ స్ట్రెస్సెస్ ఉండొచ్చు. దట్ మీన్స్ దిస్ పర్సన్, ఈ పర్టికులర్ పర్సన్కి చాలా అలోస్టాటిక్ లోడ్ ఉంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్సర్సే. మన బాడీకి స్ట్రెస్ అనే అర్థమవుతుంది, కానీ అది స్లీప్ వల్ల వస్తుందా,
రిలేషన్షిప్ వల్ల వస్తుందా, ఆర్ మీ ఎన్వైరన్మెంట్ వల్ల వస్తుందా, ఆర్ బాడీకి మీరు ఇచ్చే వర్కౌట్స్ వల్ల వస్తుందా, బాడీకి తెలియదు. ఇలా అన్నీ క్యుములేటివ్గా కలిపి ఆలోస్టాటిక్ లోడ్ అంటాం. సో ఈ ఆలోస్టాటిక్ లోడ్కి కావాల్సినంత రికవరీ ప్రాసెస్ అంటే ఆ స్లీప్, న్యూట్రిషన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి అండ్ వాటికి కావాల్సినంత టైం కూడా ఉండాలి. డిఫరెంట్ రికవరీ సిస్టమ్స్కి డిఫరెంట్ టైమ్ లైన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మసిల్ రికవర్ అవ్వడానికి ఒక 48 to 72 hours పట్టొచ్చు. ఈ కార్టిజాల్ హార్మోన్ సిస్టమ్స్ రికవర్ అవ్వడానికి ఒక 48 hours పడుతుంది. మీ మసిల్లో ఉన్న గ్లైకోజన్ రిస్టోర్ అవ్వడానికి ఒక 24 hours పట్టొచ్చు. స్లీప్ వల్ల హార్మోన్స్ రికవర్ అవ్వడానికి ఒక మంచి గుడ్ నైట్ స్లీప్ కావాలి, విచ్ ఇస్ 7 to 9 hours. ఇలా బాడీ రికవర్ అవ్వడానికి డిఫరెంట్ సిస్టమ్స్కి డిఫరెంట్ టైమ్ లైన్స్ ఉంటాయి. ఆ టైమ్ లైన్స్ అన్నీ కరెక్ట్గా అచీవ్ అయినప్పుడు కావాల్సినంత రికవరీ వచ్చి మళ్ళీ బాడీ ఆ లోడ్ తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. థర్డ్ సిస్టమ్ ఇస్ HPA యాక్సెస్, కార్టిజాల్ సిస్టమ్. ఇది అందరము విన్నాం. కార్టిజాల్కి ఒక సర్కేడియన్ రిథమ్ ఉంటుంది. మార్నింగ్ మనం అందరం లేవగానే షార్ప్ స్పైక్ అవుతుంది, వితిన్ 30 minutes, మళ్ళీ ఈవినింగ్ అవ్వగానే డిక్లైన్ అవుతుంది. దిస్ ఈజ్ న్యాచురల్ రిథమ్ ఆఫ్ ద కార్టిజాల్. కానీ మనం ఈ మోడర్న్ లైఫ్ స్టైల్స్ వల్ల, కంటిన్యూస్ స్ట్రెస్సర్స్ వల్ల ఈ కార్టిజాల్ని ఇలాంటి రిథంలో ఉంచట్లేదు. దాన్ని మిస్యూజ్ చేసి మైక్రోడోసెస్ ఆఫ్ కార్టిజాల్ రిలీజ్ చేసి ఆ ప్యాటర్న్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఆర్ ఇన్ఫ్యాక్ట్ చాలా మందికి ఆ కార్టిజాల్ పొద్దున స్పైక్ లేకుండా ఫ్లాట్గా ఉంటుంది, కొంతమందికి ఈవినింగ్ రైజ్ అవుతుంది. సో ఇలాంటి కార్టిజాల్ డిస్టర్బెన్సెస్ వల్ల అడిక్వేట్ రికవరీ వీళ్ళకు ఉండదు. బాడీ యూజువలీ టేక్స్ టైం. మనం ఒక స్ట్రెస్సర్కి గురైనప్పుడు ఏదైనా ఉండొచ్చు, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ ఏదైనా, నెక్స్ట్ బాడీకి టైం ఇవ్వాలి. బాడీ క్యాన్ న్యాచురల్లీ గెట్ బ్యాక్ టు ఇట్స్ బ్యాక్ సెల్ఫ్. మళ్ళీ అంతలోపు ఇంకో లోడ్, ఇంకో స్ట్రెస్సర్ తగలకుండా చూసుకుంటే కార్టిజాల్ విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఇట్స్ నార్మల్ సెల్ఫ్, విచ్ ఇస్ నెక్స్ట్ 48 hours. అండ్ ఫోర్త్ సిస్టమ్ ఏంటంటే సెల్. మన అందరి సెల్స్లో ఒక మంచి రీసైక్లింగ్ సిస్టమ్ ఉంటుంది, దాన్ని ఆటోఫేజీ అంటాం. ఇది ఎప్పుడు ఇనిషియేట్ అవుతుంది? మనం స్లీప్లో ఉన్నప్పుడు కానీ ఆర్ మనం ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు కానీ. దీని పని ఏంటి? బాడీలో ఉన్న డ్యామేజ్డ్ ప్రోటీన్స్, సెల్స్, DNA, మైటోకాండ్రియా ఇవన్నిటిని క్లియర్ చేయడం. కానీ ఇది ఎఫిషియెంట్గా జరగాలంటే మనం బాడీకి మంచి డౌన్ టైం ఇవ్వాలి. మోస్ట్లీ ఇది ఆటోఫేజీ ఎక్సర్సైజ్ వల్ల కూడా ట్రిగర్ అవుతుంది. సో ఎక్సర్సైజ్ వల్ల ట్రిగర్ అయినప్పుడు ఈ ఆటోఫేజీ మన సిస్టమ్స్ అన్నిటినీ యాక్టివేట్ చేసి ఇనిషియేట్ చేస్తుంది. సో దానివల్ల అన్ని డ్యామేజ్ ప్రోటీన్స్ క్లియర్ అవుతాయి. కానీ ఎప్పుడైతే మనకి ఈ కరెక్ట్ డౌన్ టైం ఇవ్వలేదో, అంటే ఇది రికవర్ అవ్వాల్సినంత టైం ఇవ్వలేదో, అప్పుడు ఈ డ్యామేజ్డ్ సెల్స్, డ్యామేజ్డ్ ప్రోటీన్స్ బాడీలో ఎక్కువ అక్యుములేట్ అయిపోతాయి. నెక్స్ట్ ఫిఫ్త్ సిస్టమ్. ఈ క్రానిక్ స్ట్రెస్ వల్ల మనందరికీ DNA పైన కూడా కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. మనందరి DNAలో కొన్ని ట్యాగ్స్ ఉంటాయి, వాటిని మిథైల్ గ్రూప్స్ అంటాం. సో బాడీకి మనం ఎంత స్ట్రెస్ ఇస్తున్నాము, రికవర్ అవ్వడానికి ఎంత టైం ఇస్తున్నాము, దాన్ని బట్టి మనకు ట్యాగ్స్ ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా, మనం ఎంత డ్రిఫ్ట్ అవుతున్నామో తెలుస్తుంది. దీన్నే కొన్ని క్లాక్స్ యూజ్ చేసి మెజర్ చేస్తారు. వీటిని ఎపిజెనెటిక్ ఏజింగ్ క్లాక్స్ అని డిఫరెంట్గా పిలుస్తారు. సో మనం ఎంత డ్యామేజ్ని అక్యుములేట్ చేస్తూ ఉంటే మనం ఈ క్లాక్స్లో అంత డ్రిఫ్ట్ అవుతాం, అంటే మన పేస్ ఆఫ్ ఏజింగ్ అంత చేంజ్ అవుతుంది. సో యాజ్ సింపుల్ యాజ్ మన రికవరీ మన ఏజింగ్ ప్రాసెస్ని డిసైడ్ చేస్తుంది. ఎర్లీ 20s పూర్ స్లీప్ ఉండొచ్చు, బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉండొచ్చు, ఆర్ చాలా స్ట్రెస్సర్స్ కూడా ఉండొచ్చు, ఆర్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్ కానీ ఉన్నా బాడీ బాగా అకామిడేట్ అయ్యి బాగా రికవర్ అవుతారు. దట్స్ వై యూ వుడెంట్ ఈవెన్ రియలైజ్. కానీ ఎర్లీ 30sకి వస్తున్నప్పుడు మీ రిపేర్ మెకానిజం స్లో డౌన్ అవుతాయి, మీ ఎనర్జీ సెల్స్లో NAD లెవెల్స్ తగ్గిపోతాయి, స్టెమ్ సెల్స్ తగ్గిపోతాయి, శాటిలైట్ సెల్స్ తగ్గిపోతాయి, బాడీలో రీసైక్లింగ్ ప్రాసెస్, ఆటోఫేజీ తగ్గిపోతుంది, ఎక్కువ డ్యామేజ్ని అక్యుములేట్ చేస్తాము. కాబట్టి మనం డ్యామేజ్ అయ్యే ఎఫెక్ట్స్ అన్ని 30s తర్వాత ఎక్కువ చూస్తూ ఉంటాం. అందుకని రికవరీ అనేది క్రూషియల్ పాయింట్ ఫర్ పీపుల్ హు ఆర్ అబౌవ్ 30s. మన బాడీ కరెక్ట్గా రికవర్ అవ్వాలంటే గ్రోత్ హార్మోన్ లెవెల్స్ బాగుండాలి. కానీ ఒక 30 years ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత ఎవ్రీ డెకెడ్ మన గ్రోత్ హార్మోన్ లెవెల్స్ అనేది అట్లీస్ట్ 14 to 15% న్యాచురల్గా డిక్లైన్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి బాడీ విల్ టేక్ మోర్ టైమ్ టు రికవర్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 30s. అసలు రికవరీ అవుతున్నామా లేదా బాగా అనేది మనకి ఎలా తెలియాలి? లెట్స్ టాక్ అబౌట్ సింపుల్ థింగ్స్. మనకి రెస్టింగ్ హార్ట్ రేట్ రికవరీ అనేవి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్, రికవర్ అవుతున్నామా లేదా తెలియడానికి. అలాంగ్ విత్ దట్ మన స్లీప్ క్వాలిటీ కూడా. రెస్టింగ్ హార్ట్ రేట్ ని రెగ్యులర్ గా ట్రాక్ చేసుకోండి. సపోజ్ మీ రెస్టింగ్ హార్ట్ రేట్ 60 ఉందనుకోండి, ఇన్ ద లాస్ట్ 1 month కంటిన్యూస్ గా 65కి వెళ్ళిపోయింది, ఆర్ అట్లీస్ట్ 3 to 5 days ఇన్ అ వీక్ 65 ఉంటుంది అంటే విచ్ ఇస్ 5 beats హయ్యర్ దాన్ యువర్ ప్రీవియస్ నెంబర్. సో ఎప్పుడైతే మీ హార్ట్ రేట్ 5 to 10 beats ముందు నెంబర్ కన్నా ఎక్కువ వెళ్ళిపోతుంది అంటే బాడీ ఈజ్ నాట్ రికవరింగ్ వెల్ అని అర్థం చేసుకోవాలి. అండ్ నెంబర్ 2, హార్ట్ రేట్ వేరియబిలిటీ.
రీసెంట్గా లాట్ ఆఫ్ ట్రైనింగ్ స్టడీస్లో తెలిసింది నెంబర్ 1 రికవరీ ఫ్యాక్టర్ ఈజ్ హెచ్ఆర్విని సింగిల్ మార్కర్గా కూడా మనం రికవరీకి యూజ్ చేయొచ్చు. కానీ హెచ్ఆర్వి అనేది చాలా డైనమిక్, అది ఎవ్రీడే చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎవ్రీడే చేంజ్ అయ్యే నెంబర్ని మనం చూడలేదు. మనం ఒక యావరేజ్ తీసుకోవాలి. లాస్ట్ 1 వీక్ హెచ్ఆర్వి ఎలా ఉందో చూసుకోవాలి. అది ఆ ముందు వీక్ కన్నా తగ్గింది అంటే బాడీ ఈ వీక్ సరిగ్గా రికవర్ అవ్వలేదు అని అర్థం. కాబట్టి హెచ్ఆర్విని ట్రాక్ చేస్తే మీరు ఓన్లీ ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ మంత్ కానీ ట్రాక్ చేయండి, నాట్ ఎవ్రీ డే. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ మెట్రిక్ మీ స్లీప్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అని. చాలా మంది అనుకుంటారు నేను 7 to 9 hours ఎవ్రీడే పడుకుంటాను, అసలు నాకు స్లీప్ కి ప్రాబ్లమే లేదు అనుకుంటారు. మీ టోటల్ స్లీప్ డ్యూరేషన్ లో రెమ్ స్లీప్ ఎంత ఉంది, స్లో వేవ్ స్లీప్ ఎంత ఉంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్లో వేవ్ స్లీప్ లోనే మీ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. మీ గ్రోత్ హార్మోనే మీ మసిల్, మీ బాడీ, మీ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా రికవర్ అవుతుందో డిసైడ్ చేస్తుంది. సో ఇఫ్ యూర్ వరీడ్ అబౌట్ యువర్ రికవరీ ఆర్ మీరు రికవర్ అవుతున్నారో లేదో మీకు తెలియట్లేదు అంటే థర్డ్ మెట్రిక్ యూ షుడ్ ట్రాక్ ఈజ్ యువర్ స్లీప్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ అదర్ 3 ఇంపార్టెంట్ టెస్ట్ ఏవి డిసైడ్ చేస్తే మన రికవరీని అంటే హెచ్ఎస్సిఆర్పి, హోమాఇఆర్ అండ్ కార్టిసాల్ టు టెస్టోస్టెరాన్ రేషియో. హెచ్ఎస్సిఆర్పి అనేది మనం ఇన్ఫెక్షన్ లేనప్పుడు, ఇంజరీ లేనప్పుడు కంటిన్యూస్ గా 1 mgdl కన్నా ఎక్కువ ఎలివేట్ అయ్యి ఉంటుంది అంటే దట్ మీన్స్ మీకు బాడీలో లో గ్రేడ్ సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ ఉంది అని అర్థం. అప్పుడు బాడీకి కావాల్సినంత డౌన్ టైం ఇచ్చి రెస్ట్ తీసుకొని స్లీప్ ని ఇంప్రూవ్ చేసుకొని హెల్దీ న్యూట్రిషన్ ఇంక్లూడ్ చేసుకొని అడిక్వేట్ రెస్ట్ ఇచ్చి ట్రైనింగ్ లోడ్ ని తగ్గించాలి. నెక్స్ట్ థింగ్ కార్టిసాల్ టు టెస్టోస్టెరాన్ రేషియో. ఎందుకు ఈ స్పెసిఫిక్ రేషియో అంటే ఎప్పుడైనా బాడీని మనం ఒక స్ట్రెస్సర్ లో పెట్టినప్పుడు, అది వర్కౌట్ కానీ ఫిజికల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్, వర్క్ లోడ్ ఏది పెట్టినా కానీ ఆ ఇచ్చే లోడ్ కి బాడీ ఎలా రికవర్ అవుతుంది తెలియాలి, ఆ మ్యాచ్ తెలియాలి అంటే మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాగుండాలి, మీ గ్రోత్ హార్మోన్ లెవెల్స్ బాగుండాలి. ఎప్పుడైతే మీ గ్రోత్ హార్మోన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అండ్ కార్టిసాల్ ఎక్కువ ఉంది అంటే దట్ మీన్స్ యూ హ్యావ్ మోర్ లోడ్ అండ్ లెస్ రికవరీ. సో దిస్ ఇస్ అన్ అదర్ వే టు టెస్ట్ యువర్ రికవరీ. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఇస్ హోమాఇఆర్ అండ్ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్. ఎప్పుడైతే మీకు న్యూట్రిషన్ బాలేదు, స్లీప్ బాలేదు, ఎక్సర్సైజ్ బాలేదు, మూవ్మెంట్ లేదు, ఓన్లీ లోడే ఉంది అంటే బాడీ హోమాఇఆర్ స్లోగా పెరుగుతూ ఉంటుంది. లెట్ మీ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంతకు ముందు చెప్పాను 30s తర్వాత రికవరీ కొంచెం డిఫికల్ట్ గా ఉంటుందని. కానీ అదే స్ట్రెస్సర్ ని మనం ఒక 14-year-old కి ఇచ్చినప్పుడు ఏమవుతుందో చూద్దాం. రీసెంట్ గా నేను ఒక 14-year-old చైల్డ్ ని చూసాను. తన లైఫ్ స్టైల్ ఎంత చేంజ్ అయిపోయింది అంటే టోటల్ సర్కేడియన్ రిథమే డిస్టర్బ్ అయిపోయింది. ఆ పాప ఫోన్ చూస్తూ రీల్స్ చూస్తూ నైట్ 2 AM కి పడుకునేది అండ్ షీ యూస్ టు వేకప్ ఎట్ 1 PM, ఆఫ్టర్నూన్ 1 PM, 2 PM కి లెగిసేది. ఫస్ట్ థింగ్ సర్కేడియన్ రిథమ్ బాలేదు, కన్సిస్టెన్సీ ఇన్ ద స్లీప్ టైమింగ్, వేకప్ టైమింగ్ బాలేదు. అండ్ దిస్ గర్ల్ యూస్ టు స్కిప్ హర్ హైడ్రేషన్. డేలో ఒక 1 లీటర్ కన్నా తక్కువ వాటర్ తాగేది, హెల్దీ ఫుడ్స్ తినేది కాదు, టైం కి మీల్స్ తినేది కాదు. సో ఇలాంటి సిమ్టమ్స్ తో ఈ పాప వచ్చింది. తన హోమాఇఆర్ 3 ఉండింది. సో వెన్ యూ ఆర్ గివింగ్ టూ మచ్ స్ట్రెస్ టు ద బాడీ, సర్కేడియన్ రిథమ్ని సరిగ్గా ఉంచుకోకపోతే, కన్సిస్టెన్సీ ఇన్ ద స్లీప్ టైమింగ్, వేకప్ టైమింగ్ లేకపోతే, నరిషింగ్ మీల్స్ రెగ్యులర్గా తినకపోతే కూడా ఈవెన్ అ 20-year-old or a 14-year-old's recovery can hamper. So I meant to say మన రికవరీ అండ్ మన లోడ్ మ్యాచ్ అవ్వనప్పుడు నాట్ ఎ 30-year-old బాడీ, ఈవెన్ అ 50-year-old బాడీ కెన్ నాట్ రికవర్. టాప్ సిస్టమ్ మనకి ఎఫిషియెంట్గా వర్క్ చేయాల్సింది రికవరీలో ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. అంటే మనకు బాడీకి ఏ రకమైన స్ట్రెస్ ఇచ్చినా, అది వర్క్ కానీ లేకపోతే ఎమోషనల్ కానీ, రిలేషన్షిప్ స్ట్రెస్ కానీ ఆర్ ట్రైనింగ్ లోడ్ కానీ, ఇలాంటి ఏ స్ట్రెస్సెస్ ఇచ్చినా బాడీలో మనకి ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ బాగా పనిచేస్తే మనం బాగా హ్యాండిల్ చేస్తాం. మనందరికీ సింపాథిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ అని 2 ఉంటాయి. రెస్ట్ అవ్వాలన్నా, డైజెస్ట్ అవ్వాలన్నా, రికవర్ అవ్వాలన్నా మనకు పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ బాగుంటుంది. కానీ ఇప్పుడు నేను చూసే చాలామంది ఇండివిజువల్స్లో సింపాథిక్ ఓవర్ డ్రైవే ఎక్కువ చూస్తున్నాను. ఎందుకు? దే ఆర్ హ్యావింగ్ మల్టిపుల్ స్ట్రెస్సర్స్, వర్క్ స్ట్రెస్, అదర్ రెస్పాన్సిబిలిటీస్. సో టోటల్ లోడ్ ఆఫ్ స్ట్రెస్, అలోస్టాటిక్ స్ట్రెస్ లోడ్ అంటాం, అది ఎక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళకి కావాల్సినంత డౌన్ టైం లేకపోవడం, ఇట్స్ నాట్ మ్యాచింగ్. దానివల్ల వీళ్ళ వేగల్ టోన్ తక్కువ ఉంటుంది. వేగల్ టోన్ అంటే మన గట్ నుండి బ్రెయిన్కి కనెక్ట్ చేసే లాంగ్ నర్వ్ని వేగస్ నర్వ్ అంటాము. ఆ వేగస్ నర్వ్ తక్కువ పనిచేస్తుంది. దానివల్ల హెచ్ఆర్వి తక్కువ ఉంటుంది, వాళ్ళ రెస్ట్, డైజెస్ట్, రికవరీ మోడ్ తక్కువగా ఉంటాయి. సో ఇలాంటి సినారియోసే నేను ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాను. సో ఏం చేయొచ్చు వేగల్ టోన్ ఇంప్రూవ్ చేయాలి అంటే? టాప్ థింగ్ ఇస్ ఇంక్లూడింగ్ బ్రీదింగ్ మెథడ్స్. టాప్ బ్రీదింగ్ టెక్నిక్ దట్ హెల్ప్స్ ఎవ్రీ వన్. మిడిల్ ఆఫ్ ద వర్క్ ఉండొచ్చు, పోస్ట్ ఎక్సర్సైజ్ ఉండొచ్చు, బిఫోర్ స్లీప్ ఉండొచ్చు ఆర్ మిడిల్ ఆఫ్ ద డే ఉండొచ్చు. ఎప్పుడైనా కానీ యూ క్యాన్ ఇంక్లూడ్ ఫిజియలాజికల్ సై. అంటే ఏంటి? 2 deep breaths తీసుకొని లాంగ్ ఎక్సలేషన్. దిస్ విల్ హెల్ప్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్. అక్యూట్ స్ట్రెస్ నుండి బాడీని రిలాక్స్ చేయాలన్నా దేనికైనా దిస్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్.
అండ్ ఆల్సో ఇలాంటి బ్రీదింగ్ టెక్నిక్స్ ఇన్కాపరేట్ చేయడం వల్ల ఎప్పుడైతే ఎక్సలేషన్ ఇస్ లాంగర్ దాన్ ఇన్హలేషన్, అది ఇండైరెక్ట్ గా బాడీ విల్ గివ్ సిగ్నల్ దట్ దిస్ పర్సన్ ఇస్ రిలాక్సింగ్, రికవరింగ్ అని. దానివల్ల మన వేగల్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎవరికైతే వేగల్ టోన్ బాగుంటుందో వాళ్ళలో హెచ్ఆర్వి హై ఉంటుంది. ఎవరిలో అయితే హెచ్ఆర్వి హై ఉంటుందో వాళ్ళలో ఇన్ఫ్లమేషన్ కూడా తక్కువ ఉంటుంది. సో ఛాన్సెస్ ఆఫ్ రికవరీ ఆల్సో విల్ బి హై. నెక్స్ట్ సిస్టమ్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ రికవరీ ఈజ్ మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్. ఇది ఎస్పెషల్గా మనం వర్కౌట్ చేసినప్పుడు, ఎప్పుడైతే మనము జిమ్లో వర్కౌట్ చేస్తామో దట్ మీన్స్ వీఆర్ ప్రొడ్యూసింగ్ టేర్స్, మైక్రో టేర్స్ ఇన్ ద మసిల్. అంటే మనం డ్యామేజ్ క్రియేట్ చేస్తున్నట్టు. సో మనం జిమ్లో డ్యామేజ్ క్రియేట్ చేసి వెళ్ళిపోతాం. తర్వాత ఏమవుతుంది, ఆ మసిల్ మొత్తం రీమోడల్ అవ్వాలి. అంటే మనం క్రియేట్ చేసిన డ్యామేజ్ని రికవర్ అవ్వాలి. సో వెంటనే అక్కడ డ్యామేజ్ అవుతుంది, వైట్ సెల్స్ అని డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సెల్స్ వచ్చేసి అక్కడ ఫ్లూయిడ్ బిల్డప్ చేసేసి ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేసి హీలింగ్ని క్రియేట్ చేస్తుంది. సో దీనికి ఒక 42 hours పట్టొచ్చు. సో ఎప్పుడైతే ఆ ఇన్ఫ్లమేషన్ యాడ్ అవుతుందో మనకు అప్పుడే మసిల్స్ అన్నీ సోర్గా అనిపిస్తాయి. దట్ మీన్స్ అక్కడ ఇన్ఫ్లమేషన్ ఉంది అండ్ మసిల్ రీమోడల్ అవుతుందని అర్థం. కానీ కొంతమందిలో ఆ పెయిన్స్, ఆ టెండర్నెస్, ఆ సోర్నెస్ ఎంత ఎక్కువ ఉంటుంది అంటే దే కాంట్ మూవ్ దేర్ బాడీ పెయిన్స్తో సఫర్ అవుతూ ఉంటారు వర్కౌట్ చేసిన 48 hours తర్వాత. దీనికి ఇంటర్వెన్షన్ ఏంటి? 2 ఇంపార్టెంట్ క్రూషియల్ ఎలిమెంట్స్ కావాలి మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ బాగా రికవర్ అవ్వాలంటే. నెంబర్ 1 ప్రోటీన్ ఇంటేక్ త్రూ అవుట్ ద డే. నెక్స్ట్ ఇస్ స్లీప్. ఎవరైతే ట్రైనింగ్ లోడ్ ఎక్కువ ఉందో, ఇట్ కుడ్ బి కార్డియోవాస్కులర్ కానీ రెసిస్టెంట్ ట్రైనింగ్ లోడ్ కానీ, వాళ్ళకి ప్రోటీన్ ఇంటేక్ రీసెంట్ ఒక 2015లో హ్యూజ్ మెటా అనాలిసిస్ డేటా ఉంది. దాంట్లో దే హ్యావ్ సీన్ ఎంత ప్రోటీన్ తీసుకుంటే ఆ మసిల్ రీమోడలింగ్ బాగుంది అనేది చూస్తే, ఎవరైతే 1.6 grams per kg బాడీ వెయిట్ అప్ టు 2 grams per kg బాడీ వెయిట్ ప్రోటీన్ ఇన్ 24 hours పీరియడ్లో తీసుకున్నారో వీళ్ళల్లో మసిల్ రికవరీ చాలా బాగుందని చూశారు. అండ్ అలాంగ్ విత్ దట్ లాస్ట్ మీల్ ఆఫ్ ద డేలో అట్లీస్ట్ 30 to 40 grams ఆఫ్ ప్రోటీన్ ఉన్న మీల్ తీసుకొని పడుకున్నప్పుడు వాట్ హ్యాపన్స్, యూఆర్ ఫాస్టింగ్ ఫర్ యువర్ నైట్ స్లీప్. అంటే 8 hours యువర్ స్టమక్ ఈజ్ ఎంప్టీ అండ్ ఫాస్టింగ్. అండ్ ఆ నైట్ ముందు తీసుకున్న మీల్లో అంత ఎక్కువ ప్రోటీన్ ఉన్నప్పుడు యువర్ రికవరీ, మసిల్ ప్రోటీన్ రికవరీ ఈజ్ వెరీ వెరీ గుడ్. సో దిస్ ఈజ్ వన్ క్రూషియల్ ఎలిమెంట్ టు ప్రివెంట్ delayed onset muscle soreness. Next thing, sleep is very crucial. గ్రోత్ హార్మోన్ సరిగ్గా రిలీజ్ అవ్వాలన్నా, గ్రోత్ హార్మోన్ వెళ్ళి మీ మసిల్ని రీమోడల్ చేయాలన్నా యువర్ డీప్ స్లీప్ ఇస్ వెరీ క్రూషియల్. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ స్లీప్. స్లీప్లోకి తొందరగా వెళ్ళాలంటే యూ షుడ్ ఫాలో అ రెగ్యులర్ స్లీప్ ప్రోటోకాల్ విచ్ ఈస్ your room temperature should be at least between 18 to 22 degrees centigrade, so it should be cool. And inkoti blue light, green light ni పడుకునే 1-2 hours ముందు కంప్లీట్గా బ్లాక్ చేయాలి. యూ కుడ్ యూజ్ డిఫరెంట్ మొడాలిటీస్. ఇంట్లో వార్మ్ లైట్స్ పెట్టుకోవచ్చు, గ్యాడ్జెట్స్లో యూ కెన్ బ్లాక్ ఆల్ ద బ్లూ లైట్. ఈవెన్ వైండ్ డౌన్ అవ్వాలి. నర్వస్ సిస్టమ్ షుడ్ బికమ్ కామ్. సో వార్మ్ షవర్స్ బిఫోర్ బెడ్ టైమ్ విల్ హెల్ప్. రూమ్ టెంపరేచర్ కోల్డ్గా ఉండడం, బ్లూ లైట్ బ్లాక్ చేయడం. అండ్ సప్లిమెంట్స్లో ద టాప్ ఎవిడెన్స్ ఇస్ దేర్ ఫర్ మెగ్నీషియం థ్రియోనేట్ అండ్ మెగ్నీషియం బిస్గ్లైసినేట్. ఈ రెండు తీసుకున్న కూడా ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ తొందరగా స్లీప్లోకి వెళ్ళట్లేదు అంటే నెక్స్ట్ ఎవిడెన్స్ ఇస్ దేర్ ఫర్ టార్ట్ చెర్రీ జ్యూస్ అండ్ ఎపిజెనిన్. ఈ 2 మాలిక్యూల్స్లో కూడా దెర్ ఇస్ ఎమర్జింగ్ ఎవిడెన్స్ దట్ స్లీప్ ఆన్సెట్ విల్ బి వెరీ సూన్. సో ఇలాంటి స్ట్రాటజీస్తో వెన్ యూ ఫోకస్ ఆన్ ద స్లీప్, యువర్ మసిల్ రీమోడలింగ్ విల్ బి వెరీ గుడ్. థర్డ్ కాంపొనెంట్ ఇస్ మెటబాలిక్ రికవరీ. మనము హెవీ ట్రైనింగ్ చేసిన తర్వాత ఆర్ ఎనీ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వెన్ వీ యూజ్ అవర్ మజిల్స్లో గ్లైకోజన్ స్టోర్స్ ఉంటాయి. దీస్ ఆర్ మేడప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. మనం అవన్నీ డిప్లీట్ చేసేస్తాం ఎక్సర్సైజ్ చేయగానే. అవి డిప్లీట్ చేయగానే మళ్ళీ మనం రీఫ్యూయల్ కూడా చేయాలి. రీఫ్యూయల్ ఎప్పుడు అప్రోప్రియేట్గా చేస్తే రికవరీ బాగుంటుంది. సో యూ షుడ్ టేక్ కార్బోహైడ్రేట్స్ విత్ ఇన్ 4 hours విండో పీరియడ్. అంటే ఇంటెన్స్ ట్రైనింగ్ ఒక 8 o'clock చేశారనుకోండి, బిఫోర్ 12 noon మీరు మంచి కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్ రిచ్ మీల్ కంపల్సరీగా తినాలి. లేకపోతే you will feel like you're losing your muscle after intense training. ఎందుకంటే ప్రతిసారి ప్రోటీన్ ఫీడ్ చేస్తేనే మీ గ్లైకోజన్ స్టోర్స్ రీఫ్యూయల్ అవ్వవు. ఎందుకంటే గ్లైకోజన్ స్టోర్స్ ఆఫ్ మేడ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఎంత కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి? అట్లీస్ట్ 1 to 1.2 grams per kg body weight of carbohydrates for that meal, along with at least 30 to 40 grams of protein. So don't miss your meals within 4 hours after your intense workout period. Next, fourth system is cellular repair. This is all about sleep and deep recovery. Sleep అనగానే అందరూ ఒక passive recovery process కదా అనుకుంటారు, but that is a very active deep recovery process. ఇందులోనే మన బ్రెయిన్లో ఉన్న డ్యామేజ్డ్ ప్రోటీన్స్ అండ్ ఆల్ డ్యామేజ్డ్ DNA మాలిక్యూల్స్ క్లియర్ అయిపోతాయి. సో దానివల్ల మన రిస్క్ ఆఫ్ ఆల్జైమర్స్ డిసీజ్ తగ్గుతుంది. ఈ స్లీప్ వల్లే మన ఆటోఫేజీ రీసైక్లింగ్ ప్రాసెస్ ఇంప్రూవ్ అయిపోతుంది. లివర్లో కూడా ఆటోఫేజీ ఇంప్రూవ్ అవుతుంది, క్లీనప్ అయిపోతుంది. అండ్ డీటాక్సిఫికేషన్, క్లీనప్, ఆటోఫేజీ కాకుండా
మన బాడీ రికవర్ అవ్వడానికి కావాల్సినంత గ్రోత్ హార్మోన్ రిలీజ్ కూడా ఈ స్లీప్లోనే జరుగుతుంది. అలాగే మన మసిల్లో మైటోకాండ్రియా ఎనర్జీ ప్రొడక్షన్ బాగుండాలి అంటే మైటోఫేజీ అనేది కూడా మీ స్లీప్లోనే యాక్టివేట్ అవుతుంది. సో మెనీ ఇంపార్టెంట్ బయోలాజికల్ ప్రాసెసెస్ అన్నీ కూడా స్లీప్లోనే జరుగుతాయి. దెర్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టడీ వేర్ 1 బ్యాడ్ నైట్ స్లీప్ అనేది బాడీ రికవరీ సిస్టమ్స్ పైన ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అని చూడటానికి దే చెక్డ్ కార్టిసాల్ లెవెల్ అండ్ టెస్టోస్టిరాన్ లెవెల్ నెక్స్ట్ డే. అంటే 1 నైట్ లాస్ ఆఫ్ స్లీప్ తర్వాత నెక్స్ట్ డే కార్టిజాల్ అండ్ టెస్టోస్టిరాన్ ఎంత ఉంటుంది అని చెక్ చేసినప్పుడు ద పర్సన్స్ టెస్టోస్టిరాన్ లెవెల్ ఫెల్ డౌన్ బై 25%. అండ్ ఫిఫ్త్ సిస్టమ్ ఇస్ యువర్ గట్. మన మోస్ట్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ సింథసిస్ ఒక 70 to 80% అంతా కూడా గట్లోనే ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇంటెన్స్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేస్తామో మన గట్ కొంచెం పర్మియబుల్గా ఉంటుంది. అంటే బాడీలో ఉండే ఎండోటాక్సిన్స్ కానీ లైపోప్రోటీన్ సాకరైడ్స్ కానీ కొంచెం గట్ నుండి బ్లడ్లోకి లీక్ అవుతాయి. అది మంచి స్లీప్ తర్వాత మంచి న్యూట్రిషన్ తర్వాత మళ్ళీ గట్ హీల్ అయిపోతుంది. కానీ గట్ హీల్ అయ్యే లోపే మీరు మళ్ళీ పిజ్జా బర్గర్ ఆర్ అన్హెల్దీ థింగ్స్ తినేసినప్పుడు దిస్ విల్ డిస్రప్ట్ యువర్ గట్. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినాయని వెరీ ఇంపార్టెంట్ ఫౌండేషనల్ స్టెప్స్ ఫర్ రికవరీ. ఇవి కాకుండా మనకు రికవరీలో లేటెస్ట్ మోడాలిటీస్ కూడా ఉన్నాయి. లైక్ కోల్డ్ వాటర్ ఇమర్షన్, రెడ్ లైట్ థెరపీ, ఫార్ ఇన్ఫ్రారెడ్ లైట్ సోనా ఇలాంటివి. సో కోల్డ్ వాటర్ ఇమర్షన్స్ మీకు డిలేడ్ ఆన్సెట్ మసిల్ సోర్నెస్ ఉంటే దిస్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్. కానీ ఆల్వేస్ రిమెంబర్, మీరు హైపర్ట్రోఫీ మసిల్ బల్కింగ్ కోసం వర్కౌట్ చేస్తూ ఉంటే ఇమ్మీడియట్గా వర్కౌట్ చేసిన వెంటనే ఇఫ్ యూ డూ కోల్డ్ వాటర్ ఇమర్షన్ అది మీకు వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో డిలేడ్ ఆన్సెట్ మజిల్ సోర్నెస్ అన్ని రెక్టిఫై చేయాలి అంటే యూ షుడ్ టేక్ కోల్డ్ వాటర్ ఇమర్షన్స్, కానీ అట్లీస్ట్ 4 to 6 hours ఆఫ్టర్ యువర్ వర్కౌట్. నెక్స్ట్ వన్ ఇస్ రెడ్ లైట్ థెరపీ. రీసెంట్గా దెర్ హెస్ బీన్ లాట్ ఆఫ్ ఎమర్జింగ్ ఎవిడెన్స్. రీసెంట్ 2025 మెటా అనాలిసిస్, దెర్ ఇస్ అ బిగ్ హ్యూజ్ స్టడీ దట్ వాస్ డన్. దాంట్లో ఏం తెలిసిందంటే ఎవరైతే ఇంటెన్స్ వర్కౌట్స్ ముందు, ఇట్ కుడ్ బి లైక్ చేంజ్ ఇన్ వర్కౌట్, ఇంటెన్స్ వర్కౌట్, మ్యారథాన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు వాటి ముందు రెడ్ లైట్ థెరపీ తీసుకున్నప్పుడు దే ఆర్ బెటర్ ప్రిపేర్డ్ ఫర్ ద లోడ్ అండ్ దేర్ రికవరీ ఈజ్ బెటర్. బికాజ్ వాళ్ళ ఎనర్జీ సిస్టమ్స్ అన్ని బూస్టెడ్ అయిపోయి ఉంటాయి అండ్ వాళ్ళ మైటోకాండ్రియా కూడా మంచి ఏటీపీతో ఆప్టిమైజ్ అయి ఉంటుంది కాబట్టి. అండ్ వన్ ఆఫ్ ద అదర్ ఇంపార్టెంట్ రికవరీ మొడాలిటీస్ ఇస్ ఫార్ ఇన్ఫ్రారెడ్ సోనా. ఒక 20-year లాంగ్ ప్రాస్పెక్టివ్ కోహార్ట్ స్టడీని ఒక 20,000 menలో చేశారు. వాళ్ళల్లో 4 to 5 days a week 20 to 25 minutes ఫార్ ఇన్ఫ్రారెడ్ సోనా ఇచ్చి వాళ్ళ కార్డియోవాస్కులర్ హెల్త్ ఎలా ఉంది చెక్ చేస్తే ఇట్ హ్యాస్ ఇంప్రూవ్డ్ దర్ కార్డియోవాస్కులర్ హెల్త్ అండ్ ఆల్సో రెడ్యూస్ దర్ మోర్టాలిటీ. అంటే వాళ్ళ రిస్క్ ఆఫ్ డయింగ్ ఫ్రమ్ ఎనీ డిసీజ్ హ్యాస్ కమ్ డౌన్. సో మోర్ దాన్ పోస్ట్ వర్కౌట్ రికవరీ కన్నా ఇట్ హ్యాస్ రెడ్యూస్ దర్ ఓవరాల్ కాజ్ ఆఫ్ డిసీజ్. అది కాకుండా ఇట్ హ్యాస్ ఇంప్రూవ్డ్ దర్ హెచ్ఆర్వి. సో మీకు పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్స్లో ఉన్న హెచ్ఆర్విలో ఉన్న సో ఫార్ ఇన్ఫ్రారెడ్ సోనా విల్ అలవ్ యూ టు రికవర్ అండ్ ఇంప్రూవ్ దీస్ బయోమార్కర్స్. సో వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మీరు హెల్తీగా అవ్వాలంటే జిమ్కి వెళ్ళిపోవాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి, ఇన్ని డిసైడ్ చేసినప్పుడు యూ షుడ్ ఆల్సో డిసైడ్ మీ రికవరీ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఫ్రేమ్వర్క్ చేసుకోండి. బికాస్ రికవరీ ఈజ్ నాట్ అ వెరీ ప్యాసివ్ ప్రాసెస్. యూ షుడ్ ప్రిపేర్ ఫర్ ఇట్, యూ షుడ్ యాక్టివ్లీ ప్లాన్ ఫర్ ఇట్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీరు లాస్ట్ 2 videos కూడా చూడాలి. వన్ ఈజ్ ఆన్ హెయిర్ ఫాల్ అండ్ అదర్ వన్ ఈజ్ ఆన్ ఫుడ్ క్రేవింగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఇలాంటి హెల్త్ టాపిక్స్ని మిస్ అవ్వద్దు అంటే సబ్స్క్రైబ్ టు డాక్టర్ సమతా తులాస్ ఛానల్.